హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ వ్లాగ్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ఈ వీడియో వచ్చేసి మనకి డే టు డే లైఫ్లో యూజ్ అయ్యే ఐడియాస్తో పాటు మరికొన్ని కిచెన్ టిప్స్ని కూడా షేర్ చేశాను. సో లేట్ చేయకుండా అవేంటో చూసేద్దాం. ఫస్ట్ టిప్ కోసం పూలు తీసుకోవాలి. అంటే పూలు అంటే ఇలా మంచిగా ఉన్న పూలు అయితే కాదనమాట. కొన్ని పూలు మనం తెచ్చుకున్న తర్వాత వాటి రెబ్బలు ఊడిపోతాయి కదా, అలా ఊడిపోయిన వాటిని మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ నేను గులాబీ పూలనే తీసుకుంటున్నాను. గులాబీ పూలు లేకపోతే చామంతి పూలు, ఇంకా మల్లె పూలు ఇవి ఉంటాయి కదా, వాటినైనా సరే ఇలా రెక్కలు విడిపోయిన వాటిని మాత్రమే తీసుకుంటున్నాను. మంచిగా ఉన్న పూలను అయితే నేను అసలు తీసుకోవట్లేదు అనమాట. ఇలా రెక్కలు ఊడిపోయిన వాటన్నిటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని పోయాలి. అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ని మాత్రమే, మరీ ఎక్కువ హీట్ చేయకూడదు, అలానే చల్లటి వాటర్ కూడా పోయకూడదు అనమాట. కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ అన్నది పోసేసిన తర్వాత అందులో ఈ రెక్కలు అన్నది అన్నీ బాగా మునిగేంత వరకు ముంచేసిన తర్వాత కొంచెం సేపు అలా పక్కన పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఆ గులాబీ పూల నుంచి వచ్చే స్మెల్ అయితే ఆ వాటర్లోకి అయితే వచ్చేస్తుంది. మనకి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ వీడియోలో కనిపించట్లేదు కానీ కలర్ కూడా మారిపోయింది, వాటర్ కలర్ కూడా మారిపోయింది అనమాట. ఇప్పుడు ఈ వాటర్ని వేరే ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో 2-3 కర్పూర బిళ్ళని ఇలా కలుపుకోవాలి. అంటే కర్పూరం త్వరగా కరగదు కాబట్టి ఇలా పిండిలా చేసామనుకుని త్వరగా కలిసిపోతుంది. ఇక్కడ పూర్తిగా కర్పూరం వాటర్లోకి కరిగిన తర్వాత చూడండి వాటర్ కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ని మనం ఏదైనా స్ప్రే బాటిల్లోకి తీసుకుంటే మనకి చాలా సింపుల్గా, అది కూడా తక్కువ కాస్ట్ ఒక రూమ్ ఫ్రెషనర్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని మనం కిచెన్లో కానీ ఇంకా హాల్, విండోస్కి, డోర్స్కి ఉన్న కర్టన్స్ ఉంటాయి కదా, వాటికి స్ప్రే చేసుకున్నట్లయితే మంచి అరోమా అయితే వస్తుంది. గులాబీ స్మెల్ ఇంకా కర్పూరం చెప్పాల్సిన అవసరం లేదు, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ రెండు మిక్స్ అయిపోయి మనకి ఇంకా డిఫరెంట్గా ఒక స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. ఇలా చేయటం వల్ల మనకి మనీ సేవ్ అవుతుంది. అలానే రూమ్ ఫ్రెషనర్ కూడా మనమే రెడీ చేసుకోవడం వల్ల మనకి కూడా ఫుల్ హ్యాపీ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. అలానే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. తర్వాత టిప్ వచ్చేసి ఇలా ఫిష్ ఫ్రై చేసిన తర్వాత ఈ బాండీని మనం డైరెక్ట్గా ట్యాప్ కింద పెట్టి కడిగే కన్నా ఫస్ట్ ఇందులో కొద్దిగా పిండి వేయాలి. ఈ పిండి వచ్చేసి మనం ఫ్రెష్గా ఉన్న పిండి అయితే కాదనమాట. ఇది చాలా రోజుల పిండి, ఇందులో కొంచెం పురుగు కూడా పట్టేస్తుంది. ఇలాంటి పిండి అంటే ఎక్స్పైరీ అయిపోయిన పిండిని మనం పడేయకుండా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, నాన్ వెజ్ ఐటమ్స్ మనం ఫ్రై చేసుకున్నప్పుడు డైరెక్ట్గా ట్యాప్ కిందకి పెట్టి క్లీన్ చేసే కన్నా ఇలా ముందుగా ఈ పిండి అనేది వేసేసామనుకోండి, ఆ ఆయిల్ అంతా ఈ పిండి అబ్జర్వ్ చేసుకునేది. అంటే ఈ బాండీ మొత్తాన్ని కూడా ముందు మనం ఈ పిండితో ఇలా తుడిచినట్లుగా చేసేసామనుకోండి, చక్కగా ఆయిల్ అన్నది అసలు బాండీకి లేకుండా ఉంటుంది. ఇలా పూర్తిగా బాండీలో ఉన్న ఆయిల్ మొత్తము ఈ పిండితో తుడిచిన తర్వాత ఒక సపరేట్ చేసేసుకోవాలి, అంటే తీసివేయాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనము వాటర్తో పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా త్వరగా అలానే తక్కువ వాటర్తో క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా పిండితో ముందుగానే మనం క్లీన్ చేసుకోవడం వల్ల ఇంకొక యూజ్ కూడా ఉందన్నమాట. ఈ బాండీని కడిగేటప్పుడు కొంచెం కూడా నీసు స్మెల్ రాకుండా ఉంటుంది. తర్వాత టిప్ వచ్చేసి ఉంగరం పెట్టే ఐడియా అనమాట. ఉంగరం పెట్టే ఐడియా ఏంటి అని డౌట్ అనేది రావచ్చు. అంటే టైట్గా ఉన్న ఉంగరాన్ని పెట్టే ఐడియా అనమాట. దానికోసం మనం సబ్బు పెట్టి పెట్టుకోవచ్చు, ఆయిల్ రాసి అయినా సరే ఎక్కించుకోవచ్చు. నేను ఇక్కడ చూపించేది ఆల్టర్నేటివ్గా ఇంకొక ఐడియా అనమాట. ఇవి వాడకుండా పౌడర్ని రాస్తున్నాను. అంటే మనం మొహానికి రాసుకునే పౌడర్ ఉంటుంది కదా, దానిని వేలు చుట్టూ ఇలా రాసి ఇప్పుడు ఈ ఉంగరాన్ని పెట్టేసామనుకోండి, పౌడర్కి జారిపోయే గుణం ఉంటుంది కాబట్టి రింగ్ అన్నది చక్కగా ఇలాగా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా ఇక్కడ ఉంగరం పెట్టడానికి మాత్రమే కాదు, టైట్గా ఉన్న ఉంగరాన్ని కూడా ఈ ట్రిక్ని యూజ్ చేసి మనం చక్కగా బయటకు అనేది తీసేయచ్చు. చూడండి, ఈ పౌడర్ని నేను మళ్ళీ ఫింగర్ మొత్తానికి కూడా రాసిన తర్వాత ఈ ఉంగరాన్ని అనేది బయటకు తెస్తున్నాను. చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇలాగా ఆల్టర్నేటివ్ టిప్ అనమాట ఇదొకటి. తప్పకుండా ట్రై చేయండి, డెఫినెట్గా యూజ్ అవుతుంది. తర్వాత టిప్ వచ్చేసి బిర్యానీ రైస్ని తెచ్చుకున్న వెంటనే ఇలా డబ్బాలో పెట్టే కన్నా ముందుగానే, లేకపోతే అడుగు భాగంలో కానీ బిర్యానీ రైస్ పోసిన తర్వాత పై భాగంలోనైనా సరే బిర్యానీ ఆకులు పెట్టేసి మనం స్టోర్ చేసుకున్నట్లయితే పురుగు అనేది త్వరగా పట్టకుండా ఉంటుంది. ఎందుకంటే దీన్ని వాడకం తక్కువగా వాడతాం కదా, అందుకోసం అనమాట. ఇలా తక్కువగా వాడే వాటిలో పురుగు త్వరగా పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇలాగా ఘాటుగా ఉన్నది బిర్యానీ ఆకున్న ఘాటు వల్ల పురుగు అనేది పట్టకుండా ఉంటుంది. ఇలా బిర్యానీ రైస్ కానీ కాకుండా నార్మల్ స్టోర్ రైస్ ఉంటుంది కదా, వాటిలో కూడా ఇలా బిర్యానీ ఆకు పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత టిప్ వచ్చేసి నాన్ వెజ్ ఐటమ్స్ దేన్నైనా సరే మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ పైన అయితే డెఫినెట్గా ఆయిల్ అనేది చింది చుక్కలు అయితే పడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని క్లీన్ చేయాలంటే స్టవ్ మొత్తం క్లీన్ చేయాలి. అలానే కొంచెం నీసు స్మెల్ కూడా వస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఉండడానికి, అలానే మనకి ఎక్కువ శ్రమ లేకుండా ఉండటానికి యూజ్ అయ్యే టిప్ అనమాట. చూడండి, నేను స్టవ్ పైన ముందుగానే పేపర్ అనేది వేస్తున్నాను. అలానే స్టవ్ మొత్తం కవర్ చేయట్లేదు, ఆయిల్ ఎంతవరకు అయితే పడుతుందో అంతవరకు మాత్రమే వేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ నేను వైట్ పేపర్ని అయితే యూజ్ చేయలేదు, 1 సైడ్ పేపర్ని
మాత్రమే యూజ్ చేశాను. ఎందుకు అంటే న్యూస్ పేపర్ని వేయొచ్చు, మనకి ఆయిల్ మార్కులు క్లియర్గా కనిపించడం కోసం ఇలా వైట్ పేపర్ అనేది వేసుకుంటున్నాను. ఇలా మన దగ్గర అంటే మనం ఇంత క్వాంటిటీ ఉంటుంది కదా ఫ్రై చేసుకోవాలి అని అన్న చికెన్ని దాన్ని పూర్తిగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, అంటే మన ఫ్రై కంప్లీట్గా అయిపోయిందనమాట. ఇప్పుడు ఇప్పుడు పేపర్ మీద చూసుకుంటే ఆయిల్ మరకలు చూడండి ఎంత పడిందో. ఇలా చేయటం వల్ల మనకి మళ్ళీ బాండీ కడగాలి, ఇంకా మళ్ళీ స్టవ్ కూడా తుడవాల్సిన పని లేకుండా ఒక్క పని మాత్రమే ఉంటుందన్నమాట. ఇలా పేపర్ని వేయడం వల్ల ఇటు కూడా వన్ సైడ్ పేపరే కాబట్టి ప్రాబ్లం లేదు. దీన్ని ఇప్పుడు డస్ట్బిన్లో వేసేసామనుకోండి చక్కగా స్టవ్ తుడవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. తర్వాత టిప్ వచ్చేసి ఇలాంటి మినీ రోలు ఉంటుంది కదా, ఈ రోల్లో మనం డైలీ ఏదో ఒకటి కచ్చాపచ్చాగా దంచుకుంటూ ఉంటాం. అంటే ఈరోజు చేసుకున్నది మనం రేపు కూడా ఒక్కొక్కసారి వాడుకుంటూ ఉంటాం. అంటే చెక్క లవంగా పేస్టు, ఇలాచి ఇలాంటి వాటిని మనము దంచిన వెంటనే రేపు కూడా యూజ్ చేసుకుంటాం. కాబట్టి ఒక్కొక్కసారి మనము కడగకుండా అలానే పెట్టేస్తాం కదా, అలా పెట్టినప్పుడు లోపల ఏదైనా పురుగులు అలాంటివి వెళ్లకుండా పూర్తిగా కవర్ చేయడానికి కోసం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్ కానీ చెంబు కానీ మనకి దీనికి కరెక్ట్గా సరిపోయేది ఏదైతే చూసుకొని దాన్ని ఇలా బోర్లా వేసేసామనుకోండి చూడండి చక్కగా లోపల అసలు ఏమున్నది కూడా మనకు కనిపించకుండా ఉంటుందన్నమాట. ఇలా కవర్ అయిపోతుంది. ఇలా గ్లాసులు లేకపోయినట్లయితే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఉంటుంది కదా, దానినైనా సరే మనం పైనంత వరకు కట్ చేసుకొని ఇలా బోర్లా వేసామనుకోండి చక్కగా అది కూడా కవర్ అయిపోతుంది. ఇలా రెండు రకాలుగా మనకి ఏది వీలుగా ఉంటే దాన్ని పెట్టేసి కవర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత టిప్ వచ్చేసి నిమ్మకాయ రసం అనమాట. నిమ్మకాయ రసం ఏముంది, ఇలాగా కొంచెం ఒత్తేసామనుకోండి మెత్తగా అయిపోతుంది, కట్ చేసుకొని వాడుకుంటాం కదా అని అనుకుంటాము. అలా కాదు, మనకి తక్కువ క్వాంటిటీని ఒక్కొక్కసారి 2-3 చుక్కలే నిమ్మకాయ రసం కావాల్సి వస్తుంది కదా, అలాంటి టైంలో నిమ్మకాయ మొత్తాన్ని కట్ చేసామనుకోండి మిగిలిన చెక్క వేస్ట్ అయిపోతుంది కదా. అలా కాకుండా ఉండటం కోసం ఇలా మెత్తగా ప్రెస్ చేసిన తర్వాత టూత్ పిక్ ఉంటుంది కదా, ఆ టూత్ పిక్ని ఇలా నిమ్మకాయకి కొంచెం అంతా గుచ్చేసేసి కొంచెం ఇలా రౌండ్గా చేసామనుకోండి కొంచెం హోల్ అయితే పడుతుంది. అప్పుడు ఈ నిమ్మకాయని పిండామనుకోండి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత మాత్రమే తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఆ తర్వాత నిమ్మకాయని మనం యాజిటీస్గా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మనం ఎలా కట్ చేయలేదు కాబట్టి నిమ్మకాయ అనేది అసలు పాడైపోకుండా ఉంటుంది. ఇంకా తర్వాత టిప్ వచ్చేసి ఐలైనరు, ఇంకా లిప్ లైనరు ఇలాంటివి మనం డైలీ వాడుతూ ఉంటాము. ఇవి కొన్న కొద్ది రోజులకి వాటికి వచ్చిన క్యాప్లు విరిగిపోవటం, పడిపోవడం జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు వీటికి ఆల్టర్నేటివ్గా క్యాప్ అనేది మనం పెన్ పెట్టుకునే క్యాప్ని పెట్టుకోవచ్చు. లేకపోయినట్లయితే పిల్లలు డ్రాయింగ్ కోసం వాడే స్కెచ్లు ఉంటాయి కదా, వాటి క్యాప్లైనా సరే వీటికి పెట్టి ఆల్టర్నేటివ్గా రీయూజ్ చేసుకోవచ్చు. కింద మనం ఎటైనా పడేసేసి పైన క్యాప్లు అనేది చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత టిప్ వచ్చేసి కట్టను ఫోల్డ్ చేసే ఐడియా అనమాట. అంటే కట్టని ఇలాగా మన ఫంక్షన్స్ జరిగేటప్పుడు పక్కగా జరిపేస్తాం కదా, అలా పక్కగా జరగకుండా ముద్దలాగా ఉంచకుండా ఇలా చిన్న ట్రిక్ని ఫాలో అయ్యామనుకోండి చూడటానికి చాలా నీట్గా అయితే ఉంటుంది. కట్టను చూడండి, నేను ఎడ్జ్లు పట్టుకున్నాను. ఎడ్జ్లు అనేది ఒక 2 ఇంచులు అన్నంత వరకు ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఆల్టర్నేటివ్గా అంటే ఒకసారి లెఫ్ట్, ఒకసారి రైట్, ఒకసారి లెఫ్ట్, ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి మనం ఫోల్డ్ చేసుకుంటూ వచ్చామనుకోండి చూడండి వెనక పూర్తిగా కవర్ అయిపోతుంది. మనం ఫోల్డ్ చేసుకుంది. ఇప్పుడు దీనికి ఏదైనా మన కర్టన్స్ రింగ్స్ ఉంటాయి కదా, వాటిని పెట్టామనుకోండి చూడండి చూడటానికి చాలా నీట్గా ఉంటుందని. అంటే ముద్దలాగా లేకుండా ఒక డిజైన్ లాగా ఉంటుందన్నమాట. లెఫ్ట్ రైట్ ఉండటం వల్ల స్టెప్ వైజ్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చూడటానికి చాలా నీట్గా ఉంటుంది కట్టను. ఇలా చేయటం వలన ఇంక ఈ వీడియోలో లాస్ట్ టిప్ వచ్చేసి మనం బెల్లం పాకం పట్టేటప్పుడు కానీ లేకపోతే పాయసం వండేటప్పుడు కానీ దేనికైనా సరే బెల్లాన్ని పగల కొడుతూ ఉంటాం, లేకపోతే చాకుతో తరుగుతాం కదా, చాకుతో తరిగామనుకోండి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అందుకోసం బెల్లాన్ని ఏదైనా గట్టిగా ఉన్న వస్తువుతో పగల కొడతాం కదా, అంటే ఇలాంటి రోలులో ఉంటుంది కదా ఈ బండతో పగల కొడతాం. అంటే బండని డైరెక్ట్గా మనం పగల కొట్టే కన్నా ఆ బెల్లానికి వచ్చే కవర్ని పెట్టేసి మనము ఈ బెల్లాన్ని పగల కొట్టామనుకోండి మనం లోపల పెట్టిన దేనికైనా సరే బెల్లం అనేది కొంచెం కూడా తగలకుండా ఉంటుంది. ఇలా ఎందుకు చేయాలి అంటే మనం మామూలుగానే పగలగొట్టచ్చు. పగలగొట్టామనుకోండి బెల్లం కొంచెం అంతవరకు అంటుకొని ఉంటుంది. ఇప్పుడు దాన్ని కడగాలంటే ఎక్కువ టైం పడుతుంది, నీళ్ళను నానబెట్టాలి, ఇలా చేయాలి. అదే మనం కవర్ వేసేసి పగలగొట్టామనుకోండి అసలు కవర్ని తీసేస్తే సరిపోతుంది, కడగాల్సిన అవసరం లేకుండా కూడా ఉంటుంది అనమాట. కొంచెం కూడా బెల్లం అనేది ఈ బండకు తగలకుండా ఉంటుంది. అంటే మనకి టైం అయితే డెఫినెట్గా సేవ్ అవుతుంది. తప్పకుండా బెల్లాన్ని పగలగొట్టేటప్పుడు నేను చెప్పిన ఈ చిన్న ట్రిక్ని ఫాలో అవ్వండి, చాలా బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. చూసారు కదా, ఈ వీడియోలో నేను షేర్ చేసిన కిచెన్ టిప్స్ మన డైలీ లైఫ్లో యూజ్ అవుతూనే ఉంటాయి. ట్రై చేయండి, ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అన్నది కూడా నాతో షేర్ చేయండి. సో ఈ వీడియోలో మీకు ఏదైనా టిప్ నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే చిన్న లైక్ నాకు పెద్ద హెల్ప్ అయితే అవుతుంది, డెఫినెట్గా చేస్తారని అనుకుంటూ ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఐడియాస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ మై ఛానల్.